యుగ ఆది, ఉగాది, ఉగాది. కంటికి కనిపించు ఈ జగత్తంతయు ఒకరోజు ప్రారంభమై ఆనాటి నుండి కొనసాగుచునే ఉంది. ప్రపంచంలోని జీవరాశులన్నిటికీ చావు పుట్టుకలు గలవు. అందువలననే ఈ జీవరాశులన్నిటినీ జగతి అంటున్నారు. జ అనగా పుట్టునదని, గతి అనగా చావునదని అర్థం కలదు. జగతి అను శాశ్వత నామమును కలిగిన ఈ జీవ సముదాయము ఏదో ఒక రోజు పుట్టి ఏదో ఒక రోజు లేకుండా పోవుదునని అందరూ తెలుసుకొనవలేను. ఒక మనిషి పుట్టి కొంతకాలం ఉండి చనిపోవుట అందరికీ తెలిసిన సత్యమే. అతను ఉండి కొంతకాలమును అతని ఆయుష్ అంటున్నాము. మనిషి ఆయుస్సును కొలమానముగా నిమిషాలు మొదలుకొని సంవత్సరాల వరకు గలవు. అట్లే పుట్టి కొంతకాలం ఉండి పోవు ప్రపంచమునకు కూడా ఆయుష్ గలదు. దాని కొలమానము యుగముల లెక్కలో ఉండును. మనిషి పుట్టిన దినమున జన్మదినమనియో జాతకమనియో చెప్పుచుండరు. అట్లే ప్రపంచం పుట్టిన దినమును యుగ ఆది అనడివారు. దానినే కొంతకాలమునకు యుగాది అనడివారు. కాలము జరుగు కొద్దీ యుగాది కూడా పోయి ఉగాది అయినది. రాబో కాలమునకు ఇంకా ఏ పేరుగా మారుతుందో తెలియదు. నేటి కాలంలో కొందరు తమ పుట్టినరోజును ప్రతి సంవత్సరంలో పండుగ చేసుకొంచుండురు. తీపి పదార్థములు పంచి తన పుట్టిన దినమును తెలియజేయుచున్నారు. జన్మదిన వేడుకలు ప్రస్తుత కాలంలో ప్రబలిపోయినవి. కానీ పూర్వం ఎవరు తమ జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లు చరిత్ర లేదు. కృష్ణాష్టమి, శ్రీరామనవమి వారు బ్రతికి ఉన్నప్పుడు వారు చేసుకున్నట్లు ఆధారం లేవు. పూర్వకాలంలో వ్యక్తిగత పుట్టిన దినములు ఎవరు జరుపుకోక సమిష్టిగా ప్రపంచం యొక్క పుట్టిన దినమును జరుపుకొనడివారు. ఆ దినమునకే యుగ ఆది అని పేరు పెట్టి అన్నిటికంటే మిన్నగా దానికంటే మించిన పండుగలైనట్లుగా చేసుకొనడివారు. కాలము జరుగు కొలది తరువాత చాలా పండుగలు తయారై అన్నిటిలాగానే ఇది కూడా ఓ పండుగ అయినది. ఇంకను కొంతకాలం జరిగిపోతే ఈ పండుగ లేకుండా పోయే స్థితి ఏర్పడుతుందేమో. ఇప్పటికే కొంత పేరు మారింది, కొంత ఆచరణము మారినది. విదేశీ సాంప్రదాయమైన జనవరి 1వ తేదీ సంవత్సరాది అయినది. రాబో కాలంలో హిందూ సమాజంలో యుగాది ఉంటుందో లేదో చెప్పలేము.